బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులైనటువంటి షమీపూర్ రాజ్ కి ప్రాణహాని ఉందట. 2 రోజులుగా నిన్ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. అయితే బెదిరింపుల వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావే కారణం అని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు, అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఆరోపణలన్నీ కూడా మైనంపల్లి హనుమంతరావు పైన వినబడుతూ ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిశారు బీఆర్ఎస్ నాయకులు. మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు రోహిత్ ఇద్దరు ఎమ్మెల్సీ షమీపూర్ రాజుకి ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు బజార్ రౌడీలా వ్యవహరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేత మరుసన చారికుడు అదే వ్యక్తపరుస్తూ ఉన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకి అదుపు తప్పుతున్నాయని చెప్పి కేపీ వివేకానంద గౌడ్ అంటున్నారు. అయితే సీఎంను కాకపోతే రౌడీ అయ్యేవాడిని అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పి దసోజు శ్రావణ్ కూడా అంటున్నారు. ఆ కంప్లైంట్ కాపీ మీరు చూస్తున్నారు. టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి, threatening calls to honorable MLC Sri Shemipur Raju alias Sunkar Raju demanded for immediate and stringent action against Congress leader ex-MLA Sri Maynampalli Hanumantrao and his son MLA Sri Rohit అంటూ కూడా వాళ్ళ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు.